విముక్తి కాలనీ వాసుల అభివృద్ధికి కృషి చేస్తానని సాసాకావా ఇండియా లెప్రసీ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ సేనా అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక పేర్రాజుపేట విముక్తి కాలనీని సందర్శించి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజల కష్టసుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తొలిసారిగా కాకినాడ రావడం జరిగిందని అన్నారు. వ్యాధి బారిన పడి బాధపడుతూ కష్టపడి నిజాయితీగా పనిచేయడం అభినందనీయమని అన్నారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 850కి పైగా సంస్థల ద్వారా కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగోగులు చూడడం జరుగుతోందని తెలిపారు. ఇక్కడ ప్రజలు తమ సమస్యలు, అవసరాలు తెలిపారని దశల వారీగా తీరుస్తామని హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు గౌరవ్ సేన్ సత్కరించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజనల్ మేనేజర్లు డాక్టర్ శ్యాంబాబు నాయుడు, ప్రమీద్ నాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ దోనే, తాడి రామానందం, శ్రీను, రత్నకుమారి, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. I'm happy to know that many of you have received livelihood grants from SIP. Many children have been benefiting in the scholarship program. I'm very impressed to see the participation of female members of the colony, which shows the progressive growth in any colony. Because when our females are progressive, then a family progress. Whenever since last 5 years I'm coming to Andhra and Telangana, every time I promise that next time I'll speak in Telugu, but somehow I fail to learn the language because it's very complicated. I tried. Now I can understand the language. When we speak to me, I can understand that, but very difficult to me to read the language. And my sincere apologies for that. Again, I'm promising that next time when I visit Andhra or Telangana, I'll learn that. మన కాలనీని ఎంతో ప్రేమించి ఇక్కడ ఎక్కువగా అవసరాలు ఉన్నాయని మనం చెప్పడం ద్వారా మిమ్మల్ని అందరినీ చూడడానికి, మీ యొక్క అవసరాలు ఏంటో తెలుసుకోవడానికి ఆయన వచ్చున్నారు. మీకు సంబంధించినవి కొంతమంది నిలబడి మీకు అవసరాలు ఏమేమి కావాలి, కాలనీకి ఏమేమి నీడ్స్ ఉన్నాయనేది కూడా మీ ద్వారా ఆయనే అంటారు. మేము చెప్పేదానికన్నా మీకు ఏది అవసరమో అది మీరు చెప్తే బాగుంటుందని ఉద్దేశం. మీరందరూ కూడా ఆయన చెప్పి శ్రద్ధగా వినండి. మనకి ఏది కావాలో అదే వినండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అందరూ కాదు, మీరు ఎవరైతే నియమించుకుని ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడండి. సార్కి అర్థమయ్యేలా చెప్పండి. మీరు చెప్పేవన్నీ కూడా తెలుగులోనే చెప్పండి. సార్ ఉన్నారు, ట్రాన్స్లేట్ చేస్తారు. మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే చాలా తక్కువ కాలనీలో, అంటే మనకున్న 82 కాలనీల్లో ఇక్కడ అన్ని అవసరాలు చేసుకోవడానికి కాకినాడ కాలనీలు కూడా ఎక్కువగా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు శిల్ప్ ద్వారా వినియోగించుకోవాలని అయితే నేను కోరుచున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల నుండి వాళ్ళు చేసే 8 యాక్టివిటీస్ అనేవి శిల్ప్ సంబంధించినవి చేస్తూ ఉన్నారు. అన్నింటికి కూడా ఈ కాలనీ ఎలిజిబుల్. కాబట్టి మీకు ఏమేమి కావాలో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా సక్రమంగా అవుతాయి. ఖచ్చితంగా మీరు ఏమేమి కావాలని సార్ని అడగండి సైలెంట్గా. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిందంటే ఆయన చాలా మీటింగ్స్ ఉంటాయి. అందుకే టైం వృధా చేయకుండా మనకి ఏది కావాలో అదే డైరెక్ట్గా అడగండి. నేను ఇంకెంత అవుతున్నాను.